ప్రయాగకు వెళ్లవలసిన వారు పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రయాగ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది త్రివేణి సంగమం. గంగా యమునా నదుల సంగమ స్థలాన్ని త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ స్నానం ఆచరించడం, శ్రద్ధ కర్మలు నిర్వహించడం చాలా విశేషం. అలాగే ఇక్కడ తెలహోమాలు జరపడం, సంపూర్ణ తీర్థయాత్ర విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన విషయాలు ఏమిటంటే ప్రయోగకు చాలా విశిష్టత ఉంది. ప్రయాగకు వెళ్లాలంటే మాఘమాసంలో వెళ్లాలి. అక్కడ త్రివేణి సంగమములు స్నానం చేయడం, ఇక్కడికి వచ్చిన తర్వాత పాటించవలసిన నియమాలు తప్పక తెలుసుకోవాలి. ఎన్నిసార్లు వెళ్లినా సరే ప్రయాగలు వేణి దానం చేయాలి, గంగ పూజ చేయాలి, గంగలో అర్ఘ్యం ప్రదానం. అలాగే ఎవరైనా మరణించిన తర్వాత వారి యొక్క చితాభస్మం గంగలో కలపడానికి విశిష్టమైన ప్రదేశంగా తెలుపుతారు. ప్రయాగకు మొదటిసారి వెళ్లిన తప్పకుండా పితృశ్రాద్ధం చేయాలి, ఎందుకంటే వాళ్లకి ముక్తిర రావాలని. కాశీ, గయ, ప్రయాగ ఈ 3 చోట్లకు వెళ్లినప్పుడు పితృశ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం వదలకుండా వస్తే దోషం. మాఘమాసంలో తిలహోమం అంటే నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో గాని హోమం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. సంపూర్ణ తీర్థయాత్ర అంటే జీవితకాలంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒక తీర్థయాత్రకు వెళుతూ ఉండాలి. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు, దత్తాత్రేయ పీఠాలు చూడాలి, 108 నారాయణ క్షేత్రాలు, అలాగే చార్ధామ్ యాత్ర, కాశీ ప్రయాగ యాత్ర. చార్ధామ్ యాత్ర అంటే గంగోత్రి, యమునోత్రి, బదిరి మరియు కేదార్ ఈ 4ంటిని చార్ధామ్ యాత్ర అంటారు. ప్రయాగకు వచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటంటే త్రివేణి సంగమ స్థానంలో స్నానం చేయడం, తల్లిదండ్రులు లేని వారు పితృలకు శ్రాద్ధ కర్మలు చేయడం, తర్పణం వదులుకోవడం, సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం, స్త్రీలు పురుషులు అందరూ కూడా వేణి దానం చేయడం, అంతేకాకుండా ప్రత్యేక దానాలు, తిలదానం, గోదానం ఇలాంటివన్నీ చేయడం కూడా విశేషం. సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం దక్కాలంటే త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత సంగమ ప్రాంతంలోని నీళ్లను తీసుకొని రామేశ్వరంలోని శివునికి ఈ తీర్థంతో అభిషేకం చేయించాలి. ఆ తరువాత అక్కడ సేతు దగ్గర ఉన్న ఇసుకను తెచ్చి త్రివేణి సంగమం ప్రాంతంలో ఆ ఇసుకతో శివలింగం చేసి ఆ లింగాన్ని 6 నెలలు తిరగకుండా మళ్లీ ప్రయాగకు తెచ్చి త్రివేణి సంగమంలోని గంగాజలంతో ఆ సైకత లింగానికి అభిషేకం చేసి ఆ లింగాన్ని ఆ త్రివేణి సంగంలో నిమజ్జనం చేసినా కూడా సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం దక్కుతుంది. పితృదేవతల కోసం జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ శ్రాద్ధ కర్మలు చేయాలి. మాఘ మాసంలో కాశీలో స్నానం చేసిన దానికంటే కురుక్షేత్రంలో కంటే ఈ ప్రయాగలో స్నానం చేయడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది. దంపతులు ఇద్దరూ కలిసి గంగలో స్నానం చేసి పితృదేవత లకు శ్రద్ధ కర్మలు చేసిన ఇలా చేస్తే వాళ్లు ఎన్ని జన్మలైనా ఒకటిగా ఉంటారని వేదాలు చెబుతున్నాయి. రథసప్తమి నాడు ప్రయాగలో స్నానం చేసి సూర్య భగవాన్కి అర్ఘ్యం సమర్పిస్తే కోటి సూర్యులకు నమస్కారం చేసినంత ఫలితం కోటిరెట్లు దక్కుతుందని పండితులు చెబుతున్నారు.